అశ్విన్, చాలదా నీకు? చాలదా? అన్నీ మాటలు అనిపిస్తున్నా భరిస్తున్నాను. మా అక్కని భావని కూడా అంటున్నారు. ఆనంది, అయినా కూడా నీకు చాలదా? ఇప్పటికైనా నువ్వు ఇంటికి వెళ్ళవా? అది కాదు ఆనంది. ఇంకా ఎన్ని మాటలు అనిపిస్తావు? అశ్విన్, ఒకసారి ఇలా రా, చెప్తాను. అమ్మా, ఒక్క 2 నిమిషాలు మీరేం మాట్లాడకండి. రా అశ్విన్, రా. అవును, నువ్వు మీ అమ్మగారితో వెళ్ళిపో బ్రదర్. అలా వెళ్తే ఆనందికి నన్ను పూర్తిగా దూరం చేస్తారు. నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు తప్ప ఆనంది సైడ్ నుంచి కొంచెం కూడా ఆలోచించట్లేదు. మీ తల్లి కొడుకుల మధ్య ఆనంది మానసికంగా నలిగిపోతుంది బ్రో. నువ్వే చూసావుగా ఆనందిని ఎన్నెన్ని మాటలు అంటున్నారు. ఆనంది మాటలు వినే నువ్వు ఇంటికి వెళ్ళడం లేదు అంటున్నారు. పాపం, ఇందులో ఆనంది తప్పేమనుందా? తను నిన్ను వెళ్ళమనే కదా చెప్తుంది. వెళ్ళమంటుంది, కానీ తర్వాత తనే బాధపడుతుంది. పడని, నిన్ను వదిలి ఉండాల్సి వస్తుందని తను బాధపడని. ఆ బాధలో నుంచే నిన్ను చూడాలనే కోరిక పుడుతుంది. అప్పుడే మీ ప్రేమ గెలుస్తుంది. లేదు బ్రో, అమ్మ వైపు నుంచి ఆలోచిస్తుందే తప్ప నా వైపు నుంచి నా మనసు పడే వేదన గురించి అస్సలు ఆలోచించట్లేదు. కన్నీళ్లు దిగమింగుకుని మనసుని చంపుకుని నన్ను వెళ్ళమంటుందే తప్ప మనస్ఫూర్తిగా వెళ్ళమని చెప్తుందా చెప్పు? ఇది వాటితో అయిపోతుందా? నువ్వు ఆనందికి కట్టిన తాళి కాకుండా పోతుందా? మీరు భార్యాభర్తలు కాకుండా పోతారా? బ్రో, మీ మ్యారేజ్ లైఫ్కి ఇది ఒక జస్ట్ బ్రేక్ అంతే. సిచ్యువేషన్స్, మనుషుల మెంటాలిటీస్ ఎప్పుడు ఒకేలా ఉండవు. వాళ్ళు నిన్ను ఆనందిని మీ ప్రేమను అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆనంది మీద మీ అమ్మగారి దగ్గర నుంచి మీ వాళ్ళందరికీ కోపం తారాస్థాయిలో ఉంది. ఆ అగ్ని చల్లారాలంటే క్లైమేట్ కొంచెం కూల్ అవ్వాలి. ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, ఇలా ఒక్కొక్క కాలం ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తాయో ప్రేమకి కూడా ఒక కాలం ఉంటుంది. అప్పుడే ఆ ప్రేమను అర్థం చేసుకునే కాలం వస్తుంది. నేను చెప్పింది కాస్త ఓవర్గా అనిపించొచ్చు, కానీ ఇది నిజం బ్రో. అంతెందుకు, ఏం జరిగినా కాలానికి వదిలేయాలి. ఆ కాలమే మార్పు తీసుకొస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఫ్యాక్ట్ బ్రో. కాలం ఎవరినైనా మారుస్తుంది. మీ అమ్మగారి మనసుకి తన కొడుకు తన మాట కాదని ఆనందిని పెళ్లి చేసుకున్నాడని గాయం తగిలింది. ఆ గాయం తట్టుకోవడం ఏ తల్లి వల్ల కాదు. ఆ గాయం మానాలంటే ప్రేమ అనే అస్త్రం ఉపయోగించాలి. ఎస్ బ్రో, ఇంటికి వెళ్ళి ఆమెతో ప్రేమగా ఉండు. ఆటోమేటిక్గా మీ ప్రేమకు అన్యాయం చేస్తున్నాననే ఆలోచన మీ అమ్మగారికి ఖచ్చితంగా పుడుతుంది. ఆ ఆలోచనే ఆనందిని నిన్ను ఒకటి చేస్తుంది. ఏ ప్రేమైతే ఆనందిని నిన్ను కలిపిందో ఆ ప్రేమే మిమ్మల్ని దగ్గర చేయాలని చూస్తుంది. పంతాలకి పట్టింపులకి పోతే ప్రేమకి మీ పెళ్లికి నువ్వే అన్యాయం చేసినవాడు అవుతావు బ్రో. చివరిగా ఒక మాట, నువ్వు ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ అమ్మగారికి గాని మీ వాళ్ళకి గాని నీ మీద ఎలాంటి కోపం రాదు. ఆనంది మీద కోపం వస్తుంది.
ఆ కోపమే ఆనంది మీద ద్వేషం పగా పెరిగేలా చేస్తాయి. ఆనంది కళ్ళల్లో ఆనందం తప్ప బాధను చూడను అని నువ్వనుకుంటే వెళ్ళు. లేదా ఆనంది ఏడిస్తే నాకేంటి, బాధపడితే నాకేంటి అనుకుంటే నేను చెప్పిన మాటలు మర్చిపో. ఆనంది, ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? నేను మా ఇంటికి వెళ్ళాలి అంతే కదా? అమ్మా, నేను మన ఇంటికి వస్తున్నాను. నువ్వు నాతో మన ఇంటికి రావడం వెనక ఏదైనా నాటకం ఉందా? అలా చూస్తావేంటి అశ్విన్? మీ అమ్మగారు అడిగింది న్యాయమైన ప్రశ్నే కదా. నా ఇంట్లో ఉంటూ నా వాళ్ల వెనుక గోతులు తీసే అలవాటు నాకు లేదు. అలా గోతులు తీసే మనిషి ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. ఆ తీస్తున్న గోతిలో పడి కొడుకుని కూతుర్ని చులకనగా చూస్తుంది మా అమ్మ. అంటే కన్నె తల్లి నీకు అంత నీచంగా కనిపిస్తుందా? అవునులే, నీ పక్కన చేరి నీకు లేనిపోనివి చెప్పి నిన్ను తప్పుదారి పట్టిస్తుంటే ఇక మంచి మాటలు నీ నోటి నుంచి ఎలా వస్తాయిలే? ఎవరో నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకంటూ ఓ బుర్రుంది, దానికి ఓ బుద్ధుంది. ఇప్పుడు నేను నీతో వస్తుంది మీరు వచ్చి పిలుస్తున్నందుకు కాదు, ఆనందిని ఎవరు పడితే వాళ్ళు తప్పుగా మాట్లాడకూడదని. అమ్మా, ఈరోజు చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఆనంది మనసుని, తన మంచితనాన్ని అర్థం చేసుకునే ఒక రోజు వస్తుంది. తనని నువ్వే నీ కోడలిగా ఒప్పుకుంటావు. అది ఈ జన్మలో జరగదు. మరుక్షణం అనేది మన చేతిలో ఎప్పుడూ ఉండదమ్మా. అలాంటిది ముందు ముందు ఏం జరుగుతుందో అది నీ చేతిలో ఉంటుందా? అమ్మా, ఇక మాట్లాడనవసరం. నేను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను. వెళ్ళొస్తాను బ్రదర్, వెళ్ళొస్తాను అమృత. ఆనందే, వెళ్ళొస్తాను. ఇక రాడు. అమ్మా, ఆనందికి నాకు మధ్య ఇది విరామం మాత్రమే.